నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ బీసీలు కానిస్టేబుళ్లకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ అధికారులతో కలెక్టర్ కోన శశిధర్ వీడియో కాన్ఫరెన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదన్న సీఎం చంద్రబాబు వడ్డగల సంక్షేమం టీడీపీ ద్వారానే సాధ్యం సీఎం చంద్రబాబుకు అండగా నిలవాలన్న చైర్మన్ మురళి ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ సమస్యల పరిష్కారం కోసం పోరాటం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. బీసీలకు కానిస్టేబుళ్లకు ప్రయోజనం కల్పించే పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త నిర్ణయాలు కాకుండా ఉన్నవాటికే కాస్త మెరుగులు దిద్దారు. ఇందులో భాగంగా 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముదిరాజ్, నగరాలు, నీరు కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 13 బీసీ కార్పొరేషన్లకు మేనేజింగ్ కమిటీ విధి విధానాల ఖరారుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సింహాచల భూముల అంశాలపైన కేబినెట్లో చర్చ జరిగింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో పోలీసుల పదోన్నతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కానిస్టేబుళ్లుగా ఉద్యోగంలో చేరి 25 ఏళ్లు దాటినా పదోన్నతులు రానివారు ఉన్నారని, అలా ఉద్యోగ విరమణ చేయడం సబబు కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పదోన్నతుల అంశానికి ఆమోదం తెలిపారు. కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి కలెక్టరేట్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పదవీకాలం ముగియడంతో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా సోమవారం నుండి కలెక్టరేట్లో అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 6వ తేదీ నామినేషన్ల పరిశీలన, 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అనంతరం మార్చి 22వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేవిధంగా 26వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నిర్వహణపై రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సోమవారం నుండి అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా తగిన చర్యలు తప్పవని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. వేరియస్ హైరార్కీస్ ఉంటాయి, వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి, కానీ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ మాత్రం వీఆర్ ఆల్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో జిల్లాలో ఎవ్రీబడి ఈజ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో దయచేసి వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బీయింగ్ గివెన్, ఎలక్షన్ కమిషన్ ఆర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. డౌట్ వస్తే మీరు యూ షుడ్ ఓన్లీ సీక్ క్లారిఫికేషన్. ఈ రోజు నుంచి నిన్నటి వరకు తీరు వేరు, ఈ రోజు వేరు. ఈ రోజు నుంచి ఎనీ ఆఫీసర్ విత్ ఆర్ వితౌట్ హిస్ కన్సెంట్ క్యాన్ బి డ్రాఫ్టెడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానిలో ఈవెన్ సుప్రీం కోర్ట్ హెస్ సెడ్ దట్ ది కన్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నెంబర్ 2, వాట్ ఎవర్ డ్యూటీస్ ఐఎమ్ డ్రాఫ్టింగ్, ఆ డ్యూటీస్ ఎవరన్నా యాబ్సెంట్ అయితే, ఈరోజు నాకు 2-3 యాబ్సెంట్ అయ్యారని చెప్పి నాకు సీఓ గారు నా దృష్టి తీసుకొని వచ్చారు. ఐ విల్ బి టేకింగ్ ఎ వెరీ సీరియస్ వ్యూ ఆఫ్ దిస్. దీంట్లో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే మీ హెడ్ హెచ్ఓడీస్ కానీ నో బడీ కెన్ డూ ఎనీథింగ్. ఈ రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది.
ఇది లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇస్ 5th March. స్క్రూటినీ వచ్చి 6వ తారీఖున ఈ కాపీ వస్తుంది, మీరు ఎవరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్ 8th March. Date of polling is 22nd March and the counting of votes is 26th March. 22 polling, 26 counting. So ఈ నోటిఫికేషన్ ఏదైతే నేను ఇష్యూ చేశాను ఈరోజు, ఈ కాపీస్ అందరికి కూడా మెయిల్లో పెట్టండి. ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ పోటీ చేయడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షం చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పాలని సీఎం సూచించారు. అవార్డులు పొందిన జలవనరుల శాఖ అధికారులను అభినందించారు. రాజకీయ పరిణామాలపై ప్రతిస్పందించే విషయంలో మంత్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ధీటుగా స్పందించకుంటే ప్రతిపక్ష పార్టీల వాదనే ప్రజల్లోకి వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయాలపై మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఈ భేటీలో సీఎం ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదనే విషయాన్ని మరోసారి చంద్రబాబు తేల్చి చెప్పారు. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి ఈసారి తెలుగుదేశం దూరంగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ, కేసీఆర్, జగన్ 1000 కోట్ల రూపాయల ప్యాకేజీతో రాష్ట్రంపై కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనగా ఉందని విమర్శించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి సీఎం చంద్రబాబును ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి టీడీపీ నేత మహమ్మద్ జానీ పిలుపునిచ్చారు. సోమవారం పొన్నూరు రోడ్లోని తన నివాసంలో జానీ విలేకరులతో మాట్లాడారు. రాజధానితో పాటు నవ్యాంధ్రలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు యథావిధిగా కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు సీఎం చంద్రబాబును తిరిగి గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి భుజస్కంధాలపైనే ఉందని అన్నారు. ప్రధాని మోడీ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని జానీ దుయ్యబట్టారు. రాజ్యాంగ ప్రకారం ఎలక్షన్ జరుగుతాయి, ఒక పార్టీని మెజార్టీ వస్తుంది, 2 పార్టీలు మెజార్టీ కలిసి అదే ఒక పార్టీ అయితే ఒక పార్టీ బీజేపీ వచ్చింది 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పిఎం 5 సంవత్సరాలు రాజ్యం చేయారు. అందరికి బాగు చేయాలా, 130 కోట్ల మందికి బాగు చేయాలా. అలా పిఎం రాజ్యాన్ని మార్పు చేయడానికి చూస్తున్నాడు. రాజ్యాంగంగా పైన ఇష్యూస్, సంథింగ్ ఇష్యూస్ వాడిని జోక్యం చేసేటప్పుడు పనిచేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబిఐ న్యాయ వ్యవస్థల్లో జోక్యం చేసుకో తయారు. న్యాయ వ్యవస్థలో ఎవరు జోక్యం చేయాల, మోడీ ఆ పని చేస్తున్నాడు. బిల్లు హామీలన్నీ నిర్ణయించాలు, రాజధాని పైసలు వేయాలి, తర్వాత పొలం పైసలు వేయాలి. ఇది ప్రభుత్వ డ్యూటీ. ఇప్పుడు కూడా చార్టెడ్ అభివృద్ధి చాలుతుంది రాష్ట్రంలో. చంద్రబాబు కష్టమో ఇష్టమో సరి చేసేదాలు. టీడీపీ ప్రభుత్వం ద్వారానే వడ్డెరల సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి తెలిపారు. ఈ మేరకు ఐబీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ సీఎం చంద్రబాబు కమిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చైర్మన్ పేర్కొన్నారు. వడ్డెరల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రికి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి తమ వంతు కృషి చేస్తామని మురళి స్పష్టం చేశారు. తిరిగి మళ్ళా అధికారంలోకి ప్రభుత్వం రావాలి. ఎవరు మేము కానీ ఈరోజు కోరుతున్నాం, మా ముఖ్యమంత్రికి ఈ పొద్దుగా లెటర్ ఇస్తున్నాం. ఎవరు ఈ పార్టీలో పనిచేస్తారో
ఈ పార్టీ కోసం కట్టుబడి ఉంటారో జెండా మోహినులకి ఎవరికైనా మీరు టికెట్లు ఇవ్వాలి, మా కులానికి న్యాయం చేయాలని ఈ రోజు కూడా మా కులం అంతా దాదాపు 50 మందితో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. మరి కలిసి కూడా మాకు న్యాయం చేయండి, మాకు చట్టసభలలో అసెంబ్లీలో అడుగుపెట్టుకొని కల్పించాలని మేము కూడా కోరుతున్నాము. ఈ సమావేశంలో వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు వల్లెపు నాగేశ్వరరావు, మల్లె విజయ, బండారు పుల్లారావు, ఈశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును మరోసారి గెలిపించాలని కోరుతూ ఈరోజు పశ్చిమలోని 18వ డివిజన్లో ఇంటింటా టీడీపీ ప్రచార కార్యక్రమం సాగింది. పశ్చిమ టీడీపీ నేత కోవెలమూడి నాని ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్దకూరపాడు బుజ్జి, సుఖవాసి, కసుకుర్తి, కనపర్తి పాల్గొన్నారు. డివిజన్ టీడీపీ నేతలతో కలిసి నల్లచెరువులోని పలు లైన్లలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న చంద్రబాబును మరోమారు గెలిపించాలని నాని పిలుపునిచ్చారు. నల్లచెరువులోని 18వ వార్డులో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలో రావాలని చెప్పి, మళ్లీ ఆయన అఖండ మెజారిటీతో గెలిపాలని చెప్పి వార్డు ఇంటింటికి కడపడ ప్రోగ్రాం పెట్టాము. ఇంటింటికి ప్రోగ్రాంలో ఇవాళ 18వ వార్డులో నుంచి మొదలుపెట్టాము. ఈ రోజు నుంచి రోజుకు ఒక వార్డు చొప్పున ఈ ఎలక్షన్ వరకు ఈ చంద్రబాబు గారిని గెలిపించాలనే ఒకే ఒక సంకల్పంతో మేము ఇంటింటికి యాత్ర చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ బందా శశిధర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం పంతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కూడలికి ప్రకాశం చౌక్గా నామకరణం చేశామని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ బందా శశిధర్ తెలిపారు. మీడియా ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. జయప్రదంగా జరిగినటువంటి మహోన్నతమైన, మహోత్కృష్టమైన, పవిత్రమైనటువంటి ప్రకాశం గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు అందుకు సహకరించినటువంటి ప్రజానీకానికి, ప్రకాశం గారి అభిమానులకు, వివిధ సామాజిక వర్గముల వారికి, వ్యాపార రాజకీయ వర్గముల వారికి, అధికారులకు అందరికీ పేరు పేరున ప్రకాశం గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ సందర్భంగా మరొక మనవి మేము ప్రకాశం గారి అభిమాన సంఘం తరఫున విన్నవించుకున్నాం. ఆ ప్రాంతాన్ని ప్రకాశం చౌక్ అని పిలవవలసిందిగా అందరి ప్రజల్ని కోరుచున్నాము. అది ప్రకాశం చౌక్ అని నామకరణం చేసి నేటికి దాదాపు 75 సంవత్సరాలు అయింది. మధ్యలో కాలానుగుణంగా అది వ్యాపార సెంటర్గా మారింది. అయినా సరే ప్రకాశం చౌక్ అనేటువంటి పేరు పునరుద్ధరణ చేసి ఆ మహానాయకునికి, ఆ విద్యావంతునికి, ఆ మహాదాతకు, ఆ రాజ్యాంగ నిర్మాతలో ఒకరైనటువంటి అద్భుతమైన ప్రజా పరిపాలకుడైనటువంటి ప్రకాశం గారికి మన గుంటూరు పేర్లు ఇచ్చేటువంటి ఘనమైన నివాళి ప్రకాశం చౌక్ అని పిలవవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాతో పోరాటంలో ముందుండి మా పోరాట అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గారికి మరియు ముగింపు పలికినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, వారి తండ్రి గారు మోదుగుల పాపిరెడ్డి గారికి మా సంఘం తరఫున శతవిధాలా రుణపడి ఉంటాము. ఈ ప్రకాశం చౌక్ని ప్రకాశం చౌక్గా పిలవటమే ఇప్పుడున్నటువంటి బాధ్యత. మరియు పాఠ్య పుస్తకాలలో కూడా ప్రకాశం గారి జీవిత చరిత్రని పెట్టాలని ప్రభుత్వం వారిని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం. తూర్పు టీడీపీ సీటును మద్దాలగిరికే కేటాయించాలని జిల్లా నగర తెలుగు మహిళలు సీఎం చంద్రబాబును కోరారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి ఆధ్వర్యాన మహిళలు సోమవారం ప్రదర్శన జరిపారు. తూర్పులోని ఎన్టీఆర్ విగ్రహం నుండి హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన సాగించారు. గత 5 ఏళ్లలో తూర్పు టీడీపీ వైభవం కోసం పాటుపడిన గిరికి అసెంబ్లీ సీటు కేటాయించాల్సిందేనని ఉమాదేవి పట్టుబట్టారు. మేమందరం కష్టపడి గెలిపించుకుంటాము, పార్టీకి న్యాయం చేయాలి అని మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చారు. మాకు న్యాయం జరగాలి. 5 సంవత్సరాలు కష్టపడి అనేక పథకాలు ప్రజలకు చేరువుగా, కులాలకి మరి మతాలకి అతీతంగా పనిచేసినటువంటి గిరిగారికి ఎందుకు సీట్ ఇవ్వరు? మేము బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అలవాటున్న వ్యక్తి, తెలిసిన వ్యక్తి, సహాయపడే వ్యక్తి, అందరినీ సమానంగా చూసే వ్యక్తి మద్దాల గిరిగారికి సీట్ ఇస్తే మేము గెలిపించుకుంటాం. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ కోనశేఖర్ ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పరిషత్లో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు కలెక్టర్ కోనశేఖర్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పొలాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఆ శాఖ సిబ్బంది రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, కనుక అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఈపూరు మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. అగ్నిగుండాల
గ్రామంలో సుమారు 26 మంది రైతులు అక్కడ వాళ్ళ వ్యవసాయ నీటి అవసరాల కోసం బోర్లు వేయించుకొని విద్యుత్ కనెక్షన్ల కోసం స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న మోడావత్ బాబు నాయకును ఆశ్రయించగా అతను మీ అందరికీ నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పిస్తా అని చెప్పి ఈ రైతుల వద్ద 6,50,000 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసి గత సంవత్సర కాలంగా వీళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇప్పటికీ కూడా ఎలాంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించకుండా వీళ్ళని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. అదేవిధంగా గత ఏడాది స్పెషల్ డిఎస్సి రాసి అర్హత సాధించినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదని కలెక్టర్ స్పందించి తక్షణమే పోస్టులు ఇవ్వాలని కారంపూడికి చెందిన సంధ్యారాణి ఫిర్యాదు అందించారు. సెప్టెంబర్ 16న రాసాం. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 27న విడుదల చేసింది గవర్నమెంట్. దాంట్లో మేము 7 మెంబర్స్ని సెలెక్ట్ అయ్యాము. ఆ 7 మెంబర్స్లో కూడా నేను ఉన్నాను. జిల్లా ఫస్ట్ ర్యాంక్ కూడా మన డిస్ట్రిక్ట్ వారిదే. ఏపీలో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా అన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చేసి జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4 మంత్స్ నుంచి జాబ్ చేస్తూనే ఉన్నారు. బట్ గుంటూరు డిస్ట్రిక్ట్ మాత్రం ఆపేస్తున్నారు అని చెప్పేసి మేము డిఈఓ గారిని అడిగినప్పుడు కేసు ఉందమ్మా, సో అది కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. అయితే కోర్టు కేసు నెంబర్ ఇచ్చారనమాట. కేసు నెంబర్ మేము తెలుసుకున్నప్పుడు లాయర్ గారు చెప్పారు ఇది బీసీ సలావుద్దీన్ అనేటువంటి వ్యక్తి వేశారు అని చెప్పేసి అన్నారు. మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి సార్ పోస్టులు, బీసీ పోస్టులు అయితే 0 పోస్టులు చూపించారు. కానీ కేసు వేసిన వ్యక్తి బీసీకి సంబంధించిన వ్యక్తి, అతనికి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి కేసులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఈ విధంగా ఆపడం అనేది ఎంతవరకు సమంజసమో మేము గవర్నమెంట్ గారిని ప్రశ్నిస్తున్నాం. పేదలకు ఇళ్ల స్థలాలు కావాలంటూ ఈరోజు ఆందోళనలు జరిగాయి. ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో జడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. నవులూరు వేజల్ల గ్రామంలో నివసిస్తున్న పేదలందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సందర్భంగా జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి నివసిస్తున్న తమకి సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నందున అధికారులు స్పందించి ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. ఆ పోరంబోకు స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంటి పనులు వేయటం జరిగింది. ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ రోజున పట్టాల కోసం అనేక సార్లు ప్రయత్నించిన పార్టీలు అధికారాలు మారుతూ ఉన్నాయి తప్ప వాళ్ళకి మాత్రం ఇప్పటిదాకా పట్టాలు రాలేదు. అందుకని గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఈ రోజున లేదా సంబంధిత అధికారులకి పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ గ్రీవెన్స్ డేకి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఇళ్ల స్థలాలు చూపించమని ప్రతి వచ్చిన నాయకుడిని నల్లా అడుగుతున్నాము, కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. మా చుట్టుపక్కల మేము గుంటూరు నుంచే వెళ్ళామండి, మా అత్తగారు ఊరు అదే, ఇంకా అక్కడే ఉంటున్నాము. ఆస్తులు ఏమి లేవు, నిరుపేదలం, అందరం కూలి పని చేసుకునే వాళ్ళమే. తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. పిల్లల్ని చదివించుకోవాలా, ఈ అద్దెలు ఎక్కువైనాయి, కట్టుకోలేకపోతున్నాం. ఎక్కడైనా ఇప్పిస్తే పూరి గుడిసైనా వేసుకొని ఉంటాం. కొనేది అదే విషయం అండి. ఎవరు తెల్లారి కానీ పనులకు వెళ్ళేవాళ్ళు పిల్లలు ఉన్నారు, పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. రెక్కలు హెల్త్ బాగోకపోతే అంతకంటే ఇబ్బంది పడుతున్నాము. అద్దెలు కట్టుకుంటే రెంట్లు బాగా పెరిగిపోయినాయి. అందుకోసం మాకు సెంటు స్థలం ఇప్పించినా కూడా ఏదో ఒకటి ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం. సమస్యల పరిష్కారం కోసం ఎంపీఈఓలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. వీరి ఆందోళనకు సిపిఎం మద్దతునిచ్చి సంఘీభావం వ్యక్తం చేసింది. ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రతను కల్పించే విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ధ్వజమెత్తారు. ఎంపీఈఓలు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం వ్యక్తం చేసి అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం ఎంపీఓల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు, వాళ్ళ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేస్తామన్నారు. 5 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కానీ వాళ్ళ ఉద్యోగాలకు భద్రత లేక వాళ్ళు ఈరోజు ఏం చేయాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలి. అడవి తక్కెళ్లపాడులో కబరస్థాన్ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత వాసులు పోరుబాటును చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే అడవి తక్కెళ్లపాడులో కబరస్థాన్ స్థలం కేటాయించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు నూనె ఉమామేశ్వర్ రెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు ఆయన మద్దతునిచ్చి మాట్లాడారు. గ్రామ సమీపంలో కబరస్థాన్ లేకపోవడం వలన ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల పట్ల చూపించినటువంటి చొరవ కానీ, ఆ రోజు మనకి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇచ్చినప్పుడు ముస్లింలు కానీ, మైనార్టీలు కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కూడా చాలా సంతృప్తిగా జీవనం సాగించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నట్టుగా, వాళ్ళు అడుగుతున్నట్టుగా కబరిస్తాన్ స్థలాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కేటాయించకపోతే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల ఆ స్థలం కేటాయించేంత వరకు అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున వాళ్ళ ముందుండి మేము పోరాడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కబరిస్తాన్కి స్థలం కేటాయించే వారికి మేము ఎప్పుడు కూడా మీకు వెన్నుంటామని చెప్పి ముస్లిం సోదరులకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం అర్బన్ రూరల్ పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి బాధితులు బారులు తీరారు. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలంటూ బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఫిర్యాదులు వెలువెత్తాయి. రుణాలు ఇప్పిస్తామని తమ వద్ద డబ్బులు తీసుకున్న కొందరు వ్యక్తులు మోసం చేయడంతో పాటు దాడి చేస్తున్నారని బాధితుడు విశ్వానంద ఫిర్యాదు చేశాడు. తన సొంత కుమార్తెలు తనను ఇంటి నుండి గెంటివేయడంతో పాటు దాడి చేస్తున్నారని వారి నుండి రక్షణ కల్పించవలసిందిగా పెనుమాకకు చెందిన మన్నవ సాంబశివరావు వేడుకున్నారు. కట్టకుండా వీళ్ళెళ్ళి మిగిలిన ఈ దళారులు వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు సెటిల్ చేస్తాము, కేసు ఎందుకు అది ఇదని చెప్తున్నారండి. కానీ నాకు ప్రాణభయం ఉందండి. నాకు వెనకాల ఎవరు లేరండి. నేను మాల్లో ఉన్నప్పుడే తీసుకెళ్ళి కొట్టారంటే మీరు ఆలోచించండి. కాస్త నాకు మళ్ళీ న్యాయం జరగాలని చెప్పేసి కేసు కట్టాలండి. కేసు కట్టి నన్ను న్యాయం చేయాలని చెప్పేసి సెటిల్మెంట్ వద్దండి, మాకు డబ్బులు వద్దు, మాకు కేసు కట్టండి. వాళ్ళతో భయం ఉంది, ఎప్పటికైనా భయం అండి వాళ్ళు. అంతేనండి. వాళ్ళు ఇప్పుడు దాంట్లో అనిల్ కుమార్ అని ఉన్నాడండి, ఆయన పెద్ద ఇదండి, ఆయనది పెద్ద పాత్ర ఉందండి. శ్రీకాంత్ అనే అతను చెప్పాను కదండి ఇందాక కొట్టాడని, అది కూడా వాళ్ళతో కూడా భయం ఉందండి నాకు. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నారండి. నాకు చాలా రిస్క్ ఉందండి. నా పేరు మన్నవ సాంబశివరావు. మాకు ముగ్గురు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశారు. మా నాన్న ఆస్తిలో రెండు ఎకరాల పొలం వచ్చింది నాకు వాటా. 2 ఎకరాల పొలం ఆడపిల్లలకి ఇచ్చేసా. ఇంకా 20,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశా. పెళ్ళి అయ్యాడు 30 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళకి మనవలు పుట్టారు. వాళ్ళకి నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు ఇద్దరు కొడుకులు పెళ్ళికి వచ్చారు. ఇల్లు మా ఇల్లు మొత్తం స్థలం అది సేను ఇచ్చేసాను వాళ్ళకి. అక్కడ ఏం లేదు. మా కొడుకే నేను కష్టపడి సంపాదించి వాడికి ఇచ్చాను. వాళ్ళు అమ్ముకున్నారు. నా ఇప్పుడు ప్రస్తుతం నా ఇల్లు ఉంది పెనమాకలో. నా ఇంటిని శ్రీనివాసరావు తనంతరం నా తనంతరం శ్రీనివాసరావుకి ఇచ్చేసాను. కొడుకు నా తనంతరం కొడుకు ఇచ్చాను. ఇప్పుడు నన్ను ఇంట్లో ఉండట్లేదు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నాను నిర్వహించారు. చంద్రన్న బీమాతో లింకు లేకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ఇచ్చే సౌకర్యాలను అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు కాసా రాంబాబు కోరారు. జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటున్నారో పెన్షన్ ఏదైతే 8,000 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సహజ మరణం జరిగితే 5 లక్షలు ఇవ్వాలని చెప్పి, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నటువంటి సంక్షేమ బోర్డు నిధుల్ని వెనక్కి ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా నిర్వహించాం. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కోట మాల్యాద్రి, బివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాణిక్య హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కానిస్టేబుల్ మాణిక్యరావు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, పాస్టర్ ఏలియా అభినందించారు. వితంతు మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భవిష్యత్తులో మాణిక్యరావు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ పెద్ద మనసు చేసుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షను కూడా తీసుకున్నానని చెప్పాడు. దాని ద్వారా అనేక మంది మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే, ఇవన్నీ కూడా దేవుడు మానవునికి ఇచ్చిన మహాభాగ్యం. అయితే అందులో నిరాక్షరులైన వారికి, నిస్సహాయులకి మాణిక్యరావు గారు చేస్తున్న ఈ గొప్ప పుణ్య కార్యక్రమాలు హోలీ వర్క్స్ అంటాం. ఇది ప్రతి సంవత్సరం కూడా వారు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారు మరి రాయపాటి వారిని పిలిచి వారి ఆధ్వర్యంలో చేయటం మహాభాగ్యం. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దీవించబడుతూ వారి నాయకత్వంలో ఎలాంటి కార్యక్రమాలు
మంచినీటి పథకాలు, ఆహార పథకాలు. పాత గుంటూరు యాదవ హై స్కూల్ సమీపంలోని కోట్లు విలువ చేసే 2 ఎకరాల ఆలయ స్థలంపై వివాదం చెలరేగింది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి గతంలో దాతలు ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అయితే కాలక్రమంలో ఈ స్థలాన్ని కొంతకాలం విశ్వబ్రాహ్మణ సంఘం ట్రస్ట్, అనంతరం దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. తాజాగా ఈ స్థలాన్ని చావలి శ్రీనివాస్ అనే వ్యక్తి వేలంపాటులో 3 ఏళ్లకు లీజు హక్కులు పొందారు. ఇటీవల ఈ స్థలంలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం దీనికి అభ్యంతరం తెలిపింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో నిర్మాణాలు చేపట్టడం, కబ్జాకి ప్రయత్నించడం ఇందుకు తాము అంగీకరించబోమంటూ స్థలంలో మూకమ్మడిగా ధర్నా ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య సోమవారం జరిగిన వాగ్వివాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పాతగుంటూరు పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ నేత కడియాల సుబ్బారావుతో పాటు పలువురు దాతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ నిర్వహణ నిమిత్తం తమ పూర్వ సంఘీయులు బహుకరించిన భూమిని దేవాదాయ శాఖ అధికారుల ఒత్తాసుతో కబ్జాకు ఉపక్రమిస్తున్నారని ఆరోపించారు. కోర్టు కూడా లేదు, కోర్టు దగ్గర నుంచి కూడా ఆర్డర్ కరెక్టేనా? దాని కోర్టు నుంచి అంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవాలి. మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎవరికి చెప్ప చేయకుండా వచ్చి దూరకూడదు కదా, తప్పు కదా అది. వాళ్ళు కూడా పంపిస్తాం అన్నారు. ఆడవాళ్ళు పసిపిల్ల తల్లు పాలించుకుంటామని అన్నారు. అది దయాదాక్షణంతో కూర్చోబెట్టింది అది, అంతేగాని వేరే ఉద్దేశంతో కూర్చోబెట్టింది కాదు. ఈ 9వ నెల 13వ తారీఖున ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణం నిమిత్తంగా, మహాశివరాత్రి రోజున కళ్యాణం నిమిత్తంగా ఆ దాతలు కళ్యాణానికి అమ్మవారి గుడికి రాసినటువంటి భూమి ఇది. కాబట్టి దీన్ని అమ్మవారికి రాశారు. కాబట్టి మా కుల సంఘం ఏకమయ్యి, మా సంఘం కాకుండా మా రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలతో కూడా అందరితోనూ చర్చించి దీన్ని మా దేవతకి, కులదేవతకి వచ్చేలాగా న్యాయం చేయాలని, చేసేదాకా మేము ప్రతిఘటిస్తామని. స్థల లీజుదారు శ్రీనివాస్ మాట్లాడుతూ 3 ఏళ్ల కాలానికి తనకు స్థలంలో లీజు హక్కు ఉందని ప్రకటించారు. మాకు ఇచ్చింది 3 సంవత్సరాలండి. ఈ 3 సంవత్సరాలకి నలుగురికి భక్తి కలిగించుకోవడానికి, ఇక్కడ మెరగదోడడానికి 40 లక్షలు అవుతుందండి. ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా 1 కోటి రూపాయలు అవుతుంది. తర్వాత ఎక్స్టెన్షన్ ఇస్తారులనే ఉద్దేశంతో ఈ నలుగురికి ఉపయోగపడుతుందని పాడుకుంటే వీళ్ళు వచ్చి మాది అంటారు. సరే మీదే, మీకే ఇస్తాం, మీ దగ్గర ఒక కాగితం చూపించండి, కులం పేరు చెప్పుకొని వాళ్ళెవరో చెప్పి మాది అంటారేంటి? మంగళగిరిలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు పేదల సమస్యల పరిష్కారం కోరుతూ బీసీ సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక నేతలు అక్రమాలకు పాల్పడి పేదలకు అన్యాయం చేశారని ఈ సందర్భంగా బీసీ నాయకులు కుమ్మర క్రాంతి కుమార్ ఆరోపించారు. మంగళగిరిలో ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకొని అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలకు సంబంధించి పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లల్లో కూడా వాళ్ళు అరాకురి పని చేసుకొని, రోజు కూలీ నాలి పని చేసుకొని బతికే పేదల దాంట్లో కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత లంచం తీసుకుంటూ చేసే విషయంలో నిజంగా చాలా దుర్మార్గం అని మేము తెలియజేస్తున్నాం. ఎమ్మన్నే దాని మీద స్పందించి అధికారులు ఈ విషయాన్పై ఎమ్మన్న మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపుల్లో లెక్కలు తేల్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార చర్యలకు అధికారులు భరోసా ఇచ్చారు. రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు బాధితులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. డ్వాక్రా సంఘాల్లో తమ ఖాతాకు ప్రభుత్వం జమ చేసిన నగదును స్వయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని ఇంకొందరు నగరపాలక సంస్థ అధికారులను కోరారు. జిల్లాలో అటవీ అధికారులు భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఇద్వా నాయకులు రాజసుందరబాబు ఆరోపించారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అటవీ భూములను ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా క్రింది స్థాయి అధికారులపై వేధింపులను ఆపాలని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా అన్యాయంగా వ్యవహరిస్తున్న డిఎఫ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరపాలి, ఇతన్ని సస్పెండ్ చేయాలని, అలాగనే ఈ తంగెడ భూముల వ్యవహారం మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే గుంటూరు నగరంలో
మొట్టమొదటగా 2014 సంవత్సరం నుంచి ఇండ్ల పక్కా గృహాల కోసం పోరాడింది ఇద్వా సంఘం. ఆ ఇద్వా సంఘం కార్యకర్తలకి దరిదాపుగా 500 మంది కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు ఇళ్ల కోసం. మరి ఈ రోజున పక్కా గృహాలు నిర్మాణం పూర్తవుతూ ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లాన్ చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో నోవం 2019 యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశపు ఆశాకిరణాలైన నేటి యువత వివేకానందుని స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలని వీసీ సూచించారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. బీసీలు కానిస్టేబుళ్లకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల. జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. అధికారులతో కలెక్టర్ కోన శశిధర్ వీడియో కాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదన్న సీఎం చంద్రబాబు. వడ్డగల సంక్షేమం టీడీపీ ద్వారానే సాధ్యం. సీఎం చంద్రబాబుకు అండగా నిలవాలన్న చైర్మన్ మురళి. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. సమస్యల పరిష్కారం కోసం పోరాటం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.